క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపబలి పూజలో యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం, రాయదుర్గం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు రామినేడి అంతోని టీచరు, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ ఆర్ బాలరాజు ఎస్డిబికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనీష్ రేవంతులకు మంచి భవిష్యత్తు, ఉద్యోగం, సంబంధాలు రావాలని, క్రీస్తు శేషులు మార్తమ్మ, చిన్నప్ప, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఆర్ పరిమళ మేరీ, శోభారాణి, శౌరీ ప్రసాద్ బాబు, ఎం ఫ్రాన్సిస్ రెడ్డి, బాలస్వామి, అనూష, లావణ్య, రేవంత్, లారెన్స్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం, ఫాతిమానగర్ విచారణ, బాసాని రవికుమార్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, అమెరికాలో నివసిస్తున్న బాసాని అర్చన రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, ఏప్రిల్ 24వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని చైతన్య రెడ్డికి ఆరోగ్యము, దైవజ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, క్రీస్తు శేషులు శ్రీ దాసరి కళ్యాణ్ దుర్గాప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దాసరి పుష్పలత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొప్పుల విషయాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ విజయ్, అరుణ, ఆస్కా, జాస్మిన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. అమన్ రెడ్డిని యాక్సిడెంట్ నుండి తప్పించినందులకు మరియు కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేళ్లకు కృతజ్ఞతాబలి ఆరోగ్యరెడ్డి, మాధవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, క్రీస్తు శేషులు తాతిరెడ్డి బాలరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తాతిరెడ్డి సుశీలమ్మ, ప్రతాప్ రెడ్డి, కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి, సుజాత, బాల మనోజ్ రెడ్డి, గాదే పవన్ రెడ్డి, మనీషా, సిస్టర్ మంజుల, ఉషారాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, యానం విచారణ, వాకపల్లి జ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, అరుణ్ సాగర్ వివాహం ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. టి విజయ సుశీల తలంపుల ప్రకారం సి బాలిరెడ్డి, విజయ సుశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, కానూరు విచారణ ఉపదేశిగా పనిచేస్తున్న లంకపల్లి యోహాన్ మాస్టర్ క్యాన్సర్ నుండి విడుదల పొంది సంపూర్ణ స్వస్థతను దయచేయమని, పొనుగుమాటి జాన్స్టన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
సమయం, ఇది అర్చన సమయం, ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. ఆరాధనతో ఆనందముతో, ఆరాధనతో ఆనందముతో జీవన జ్యోతిని వెలిగిందుము. ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ప్రభు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. కానీ మనకి మేలులు చేసినప్పుడు ఆ ప్రభువుని మనం వెంబడిస్తాం. కానీ మన కష్టాలలో, బాధల్లో, మనకొచ్చిన ఇబ్బందులలో ఆ ప్రభువుని వెంబడించమని ఆ యొక్క ప్రభువు మనల్ని కోరుతున్నాడు ఈరోజు. కనుక మనము పవిత్రులమైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యమగులట్లు మన పాపములను ఒప్పుకొందుము. కవేల స్వామి, పాపినైనా నన్ను చూసి విసుగు చెందిన నాయదా పలుకుతుంది ఈ గీతం, పలుకుతుంది ఈ గీతం. పలుకవేలవో స్వామి, దురితాల వారాసిలో పేరాస కెరటాలలో, దురితాల వారాసిలో పేరాస
కెరటాలలో తూగేను ఊగేను లోపాలన నావా లోపాలన నావా పలుకవేల స్వామి పాపినైన నన్ను చూచి విసుగు చెందిన ఆయన పలుకుతుంది ఈ గీతం పలుకుతుంది ఈ గీతం పలుకవేల ఓ స్వామి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనముకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా కాలములో మా రక్షకుడైన క్రీస్తు ఉత్థానమును కృతజ్ఞతాభావంతో కొనియాడుచున్నాము. ఈ మహోత్సవాంతరార్థమును మేము స్పష్టముగా గ్రహించున్నట్లు చేయము. మీ ఉత్థానపు ఆనందమును మేము మా సోదరీ సోదరులతో పంచుకొని తృప్తి చెందినట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిదిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనముల వరకు. ఆ దినములలో సైఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదరయ్యారు. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినీషియా, సైప్రాను, అంతియోకియలను వరకు వెళ్ళిరి. కానీ సైప్రాను, సిరేని నుండి వచ్చిన కొందరు అంతియోయాకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకియాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు ఎడల హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మను విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యను. పిదప బర్నబా సౌలును వెతుకుటకై తార్చుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చాను. 1 ఏడాది వారిద్దరూ అచ్చట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోను శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఐగుప్తును బబులోనియాను నన్ను పూజించుచు దేశములలో చేర్తును. పలానా వ్యక్తి ఫిలిప్తియాలోనూ లేక తూరులోనే లేక ఇథియోపియాలోనూ పుట్టిని జనులు చెప్పుకొందరు. సియోనును గూర్చి మాట్లాడినప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచ్చట పుట్టింపవనని చెప్పుకొందరు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుడు. ప్రభువు జాతులు జనాభా లెక్కలు వ్రాయించును. అతడు ప్రతి వానిని సియోను పౌరునిగానే
గణింతును. జనులు అచ్చట నాట్యము చేయుచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారము నీవేనని చెప్పుకొందురు. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. మంచి కాపరినే, నే మంచి కాపరినే, గొర్రెలన్నీ నాకు గురుతే, నాకు చెందినవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మండపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమ్మికూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో మనకి ఎన్నో మేలులు చేసి ఉంటాడు. మన యొక్క కుటుంబంలో కానివ్వండి, మన సొంత విషయాల్లో కానివ్వండి, ఇంకా మన జాబ్లో కానివ్వండి, మనకి ఏదైతే అడుగుతామో ప్రతి ఒక్కటి మనకి దయచేస్తూ ఉంటాడు. ఈ యొక్క పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో మనం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆ యొక్క పాదువాపూరి అంతోని వారి ప్రార్థన సహాయంతో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి అని. దేవుడు దయచేస్తూ ఉంటాడు, ప్రతిదీ మీకు ఇస్తూ ఉంటాడు. అప్పుడు మీరు ప్రభువు చెంతకు చేరుతారు, ప్రభువుని వెంబడిస్తారు. కానీ మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనకి దుఃఖం వచ్చినప్పుడు, మన జీవితం క్షీణించిపోయినప్పుడు, ప్రభువా ఇవి అన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి? నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు?
అసలు నీవు ప్రభువేనా, నీవు నాకు ఏమి చేశావు అని ప్రతి ఒక్కరం మనం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు ప్రభు సువిశేష పట్టణంలో చెప్తూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మేలులు కానీ, సంతోషం కానీ, ఆనందము కానీ ఉన్నప్పుడే కాదు, మన జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీరు మనం క్షీణించిపోయినప్పుడు కూడా ప్రభు మన చింతనే ఉంటాడు. అప్పుడే మనము ఆయనను వెంబడించాలి. ఆయన మనతో ఉన్నాడు అని మనం విశ్వసించి మనం ఆయనని ఘనపరచాలి. నా జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా 2014లో సెమినరీకి వెళ్ళాలనుకున్నప్పుడు మా తల్లిదండ్రులు కానీ, మా బంధుమిత్రులు కానీ ఎవరికి ఇష్టం లేదు నేను ప్రభుని వెంబడించాలి అని. కానీ నేను ధైర్యం చేసి ఆ ప్రభువుని నమ్ముకొని ఆ ప్రభువుని వెంబడించాలి అని సెమినరీకి వెళ్ళాను. ఈరోజు మా కుటుంబం కానీ, మా బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే దేవుని సేవ అంత గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితంలో నాకు ఒక 10 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చి ఉన్నాయి. కానీ నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని, ప్రతిరోజు దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభువా నాకు కష్టాలు వచ్చినా కానీ, నాకు ఆనందము సంతోషం వచ్చినప్పుడు కూడా ప్రభువా నీవు నా చెంత ఉండు అని నేను ప్రతిరోజు అడిగేవాడిని. అలా మనం కూడా నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. మనకు చెప్తూ ఉన్నాడు, మనమందరము దేవుని మాట వింటాము, దేవుని స్వరాన్ని ఆలకిస్తాము అని చెప్తూ ఉన్నాడు. ఆ స్వరాన్ని ఎప్పుడైతే మనం ఆలకిస్తామో ఆ ప్రభు మనతో ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో మన ఒకేషన్స్ తగ్గిపోయాయి. ఎవరి ఇంట్లో చూడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, లేకపోతే ఒక అబ్బాయి, అంతటితోటే ఆగిపోతుంది. నేను ఒకసారి బ్రదర్గా ఉన్నప్పుడు ఒక కుటుంబంకి బ్లెస్సింగ్కి వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మా మీ కొడుకుని సెమినరీకి పంపించండి అని అడిగినప్పుడు వాళ్ళే ఆ కొడుకు కంటే ముందే ఆ తల్లిదండ్రులే చెప్తున్నారు, లేదు ఫాదర్, మా వంశాన్ని ముందుకు సాగించాలి, వాడొక్కడే మాకు అని. మీ యొక్క కుటుంబంలో ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసంలో మీరు ఎదుగుతారో, మీరు మీ యొక్క విశ్వాస జీవితంలో మీ యొక్క పిల్లల్ని పెంచుతారో, అప్పుడు వారికి ప్రేరణ కలుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పంపించాలి. ఆ యొక్క దేవుని సేవకై, దేవుని వెంబడించాలని ఆ యొక్క సేవకై మీరు పంపించాలి. చాలా తగ్గిపోతూ ఉన్నారు. మీరే వారిని ప్రేరేపించి, ఎలా ప్రేరేపిస్తారు? వారి యొక్క చిన్నతనం నుండే మీరు కుటుంబంలో ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఎంతో ముఖ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా చేసినప్పుడే వాళ్ళలో అరే దేవుడు ఉన్నాడు, అప్పుడు వాళ్ళలో ఆ ప్రేరేపణ కలుగుతుంది. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుని గురించి తెలుసుకోవాలని, ఆ విశ్వాసంలో ఎదగాలని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వారు ఏం చేస్తారు? చిన్నపిల్లలు మిమ్మల్ని అడుగుతుంటారు. ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే, అసలు తల్లిదండ్రులకే ఏం తెలుస్తలేదు, అసలు వాళ్ళు గుడికే రావడం లేదు. ఇంకా మీరు మీ పిల్లలకి ఏ విధంగా ఆ ప్రభువుని వెంబడించమని చెప్తారు? అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, పిలుపు చాలా గొప్పది.
అందుకే ప్రభువు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మీ యొక్క పిల్లలకి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. ఏమైనా ఈ కాలంలో ఏమవుతుంది అంటే, వాళ్ళు అల్లరి చేసినప్పుడు ఒక ఫోన్ ఇస్తారు సైలెంట్గా కూర్చోవడానికి. అలా కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసం, మన యొక్క విశ్వాస జీవితం ఎదగాలి అంటే వాళ్ళు ప్రార్థన జీవితంలో ఎదగాలి. అది మీరే చేయాలి, ఇంకెవరి కాదు. అప్పుడే వాళ్ళలో ఒక ప్రేరేపణ కలిగి దేవుణ్ణి వెంబడించాలని వెంబడించాలని వారిలో ప్రేరణ కలుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక కష్టాలు బాధలు అనేవి ప్రతి ఒక్కరికి సహజం. మన యొక్క కుటుంబ వ్యవస్థలో సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, తిట్టుకుంటాం, పోట్లాడుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఒకటిగా జీవించాలని ప్రభువు కోరుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత పోట్లాడుకున్నా, ఎన్ని కష్టాల్లో ఎదురై ఉన్నా, ఎంత క్షీణించిపోయినా సరే మనము కుటుంబంలో కలిసికట్టుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కలిసికట్టుగా జీవించినప్పుడు ఆ యొక్క పిల్లలకు కూడా మీరు అరే మన కుటుంబం ఒకటిగా ఉంది, మనం కలిసిమెలిసి ఉన్నామని వారిలో ప్రేరేపణ కలుగుతుంది. అలాగే వారు జీవిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ప్రతి ఒక్కరం మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితంలో నేను 10 సంవత్సరాలు నేను గురు సెమినరీలో ఉన్నప్పుడు, నేను మొదటి సంవత్సరం జాయిన్ అయినప్పుడు నాకెన్నో కష్టాలు వచ్చాయి. నేను తిరిగి రావాలి అనుకున్నాను. కానీ నాకు ఒకటి అనిపించింది, దేవుని సేవ ఎంతో గొప్పది, ఆయనను వెంబడించాలి అని. ఆ ప్రేరేపణలోనే నేను ఎదిగాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మీ అందరికీ కూడా మీ యొక్క పిల్లలని మీరు కూడా విశ్వాసంలో ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ యొక్క దివ్య బలి పూజలో దీనికోసం ప్రార్థిద్దాం. ఆమెన్. ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపములేని పుష్పాన్ని ఎంచావు దేవా. ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపములేని పుష్పాన్ని ఎంచావు దేవా. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. మమతానురాగాలలో నన్ను నేను అర్పింతును. మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. నీ ప్రేమ తోటలో విరిసింది పూజ కుసుమం, నీ సన్నిధానం నీ పూజ పీఠం అలరించు అర్పించు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే
నా జీవితం ప్రియమారర్పింతును దేవా ప్రియమారర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభువా, నా స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు దీవింపుము. మాకు క్రొత్త జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచూ నిర్వహించుచు నిత్యానందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయో మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ దినము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనం లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రె పిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును హోసానా హోసానా. నీ మహిమతో నిండి ఉన్నవి హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున హోసానా హోసానా. వీక్షించెడివారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడేను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకమంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని పీఠాధిపతిని, గురులందరితో పాటు మామూలు నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఓ తానుమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములను చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగా మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. దైన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలగట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లుగా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రమైన రక్షణ కార్యములు మా జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళు క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాప్రభువా మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యం పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరూపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించుమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా
గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవునితో నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించునట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగొత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మీ విన్నపమును తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువగల జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.
పునీత అంతోని వారి ప్రార్థనల ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పావన పాదువంతోని వార ప్రార్థించువాకై యేసుని చెంత. పావన పాదువంతోని వార ప్రార్థించువాకై యేసుని చెంత. మాయందు జాలి చూపుమయా, నీ అంది నమ్మకముంచితిని. మాయందు జాలి చూపుమయా, నీ అంది నమ్మకముంచితిని. పావన పాదువ అంతోని వారా, పేదల పెన్నిది నీవయ్యా, రోగులతో ఆరోగ్య ఒసగుమయా. పేదల పెన్నిది నీవయ్యా, రోగులతో ఆరోగ్య ఒసగుమయా. కనికరించి వేడుమయా, బాల యేసుని ఒక మాట, ఒక మాట. పావన పాదువంతోని వార ప్రార్థించువాకై యేసుని చెంత. పావన పాదువంతోని వార